అనిల్ కుమార్ యువజన నాయకునిపై అత్యంత కిరాతకంగా కాల్పులు జరిగినటువంటి దుండగులను తక్షణమే శిక్షించాలి, పట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అత్యంత భయంకర ఆందోళనకరమైన ఈ దుర్ఘటన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంచలనం రేపుతున్నటువంటి విషయం. అకారణంగా కారకులను కిరాయి గుండలా లేకపోతే మూర్ఖులు అని చెప్పేసి అత్యంత రాజకీయ హత్యాకాండగా భావిస్తున్నాం, అత్యంత రాజకీయ హత్యగా భావిస్తున్నాం. ఇందులో పాత్రదారులు కానీ సూత్రధారులు కానీ తక్షణమే పట్టుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దళితుల పక్షాన, బాధితుల పక్షాన దళిత సంఘాలమంతా ఏకమై, కాంగ్రెస్ ప్రతిపక్ష దళిత సంఘాలమంతా ఏకమై ఇవాళ ఈ అనిల్ హత్యను ఖండిస్తున్నాం తీవ్ర స్థాయిలో. దీని మళ్ళా ఈ జిల్లాలో ఈ విధంగా పునరుత్తం కావద్దని చెప్పేసి జిల్లాను యంత్రాంగాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రాజకీయ హత్యాకాండ అని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. అది పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తాం. బాధితుల పక్షాన మళ్ళీ ఇలాంటి జిల్లాలో మొట్టమొదటిగా కాల్పులు జరపడం అనేది కూడా చాలా విచారకరం. ఈ విధంగా దుండగులను తక్షణమే పట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అధికార పార్టీ కానీ ఏ విధంగా నిందలేసే విధంగా చేస్తున్నారా, లేకపోతే రాజకీయ ప్రలోభాలు చేసి రాజకీయాల్లో ఉన్నటువంటి విషయాలను పక్కదారి పెట్టించి ఒక అమాయకును హత్య చేసి ఇలా సంచలనం రూపొందించడానికి ఈ విధంగా పమ్మనం కట్టుకురా అని చెప్పేసి కూడా మాకు ఆలోచన వ్యక్తమవుతున్నాయి. ప్రజలు కూడా చాలా అనుమానాలు వ్యక్తమై అవన్నీ నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పేసి కూడా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టం చర్యలు తీసుకోవాలని చెప్పి చేస్తున్నాం. బాధితుల పక్షాన ఇలాంటి మళ్ళీ కాకుండా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి మళ్ళీ దుర్ఘటనలు కూడా పునరావృతం కావద్దని చెప్పేసి కూడా మేము పదే హెచ్చరిస్తున్నాం. ఇలాంటి వాళ్ళను తక్షణమే శిక్షించకుంటే దళితుల పక్షాన, దళితుల సంఘాల పక్షాన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మండల పైతర గ్రామానికి చెందినటువంటి మరి కాంగ్రెస్ పార్టీలో ఓ జిల్లా నాయకత్వానికి మరించి యువ నాయకుడిని మరి ఫైరింగ్ చేసి చంపడము అది విడ్డూరము. మరి అనిల్ దళితుడై పుట్టడమే నేరం ఈ దేశంలో. మరి దళితుడై పుట్టినందుకే మరి అనిల్ను రాజకీయంగా ఆర్థికంగా ఎదగలేని ఓర్వలేని పరిస్థితిలో ఈయనను హత్య చేసినట్టు మాకు అనుమానం వస్తుంది. తక్షణమే పోలీస్ శాఖ మరి రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్లో అధికారంలో ఉన్నది కాబట్టి దయచేసి మరి అనిల్ చంపిన వారిని తక్షణమే ఆ దుండగులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మేము ఎంఆర్పీఎస్ తరఫున దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము ఖండిస్తున్నాం. ఇలాంటి ఇంకా ఎప్పుడు కూడా పునరావృతం కావద్దు. ఇది ఫస్ట్ టైం దళితుల మీద ఫైరింగ్ చేయడం అంటే ఇది ఎంత నేరం అంటే మేము భారతదేశంలో పుట్టడమే నేరమా? ఇంత పెద్ద చట్టం ఉండంగా, ఇంత పెద్ద రాజ్యాంగం ఉండంగా ఓర్వలేని తనంతోనే అనిల్ను చంపినట్టు మేము వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళు దుండగులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.